హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణాస్ వరల్డ్. ఈరోజు నేను ఈ వీడియోలో చాలా క్రిస్పీగా ఉండే బియ్యపిండి చక్రాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోనికి 2 కప్పుల బియ్యపిండి, రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ నువ్వులు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ వాము యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. వాము వేసుకున్న క్లిప్పింగ్ మిస్ అయింది. దీనిలోనికి గోరువెచ్చని నీళ్ళు కానీ నార్మల్ వాటర్ కానీ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. వాటర్ అంతా ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఇలా పిండినంతా చపాతీ పిండిలా కలుపుకొని ఒక ముద్దలా చేసుకోవాలి. ఇలా ఒక ముద్దలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత పిండిని పక్కన పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ బాగా వేడయ్యేలోపు పిండిలోని కొంచెం పిండిని తీసుకుని చక్రాలు వేసుకునే మౌల్డ్లోకి పెట్టుకోవాలి. ఇలా అంతా ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ చక్రాల మౌల్డ్లోకి పెట్టుకోవాలి. దీన్ని క్లోజ్ చేసుకుని చక్రాల్లా ఒత్తుకోవాలి. ఈ మౌల్డ్లు అనేవి ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఉంటాయి. మనకు నచ్చినవి తీసుకోవచ్చు. ఇలా పిండిని మౌల్డ్లో పెట్టుకున్న తర్వాత నూనె బాగా వేడైన తర్వాత దీనిలోనికి చక్రంలా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకుంటే సరిపోతుంది. ఇలా కొంచెం ఒత్తుకున్న తర్వాత పక్కకు తీసేసి ఈ చక్రాల్ని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత దాన్ని ఇంకొక సైడ్కి ఫ్లిప్ చేసుకోవాలి. మరీ గోల్డెన్ కలర్ కాకుండా లైట్ గోల్డెన్ కలర్ వచ్చినట్లయితే దీన్ని పక్కకు తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న తర్వాత మళ్ళీ ఆ మౌల్డ్లోకి ఇంకొంచెం పిండిని యాడ్ చేసుకుని చక్రంలా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకుంటే సరిపోతుంది. ఇదే విధంగా పిండినంతా ఇలా చక్రాల్లో ఒత్తుకుంటే చాలా చాలా టేస్టీగా ఉండే బియ్యపిండి చక్రాలు రెడీ అయిపోతాయి. ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయి. చిన్నపిల్లలు తినడానికి కూడా చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ చక్రాలు అనేవి చాలా రోజులు నిల్వ ఉంటాయి. ఇంకా ఆయిల్ కూడా ఎక్కువ తీసుకోవు. మీరు కూడా ఈ రెసిపీని ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.